తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆంధ్ర కోడికూర చాలా సులభ పద్ధతిలో రుచికరమైన ఆంధ్ర కోడికూర ఘాటైన గుంటూరు మిరపకాయల పేస్టుతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మన తెలుగు రుచి ద్వారా నేర్చుకుందాం. ఆంధ్ర కోడికూరకి కావలసిన పదార్థాలు: నూనె తగినంత, యాలకులు ½ టేబుల్ స్పూన్, లవంగాలు ½ టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ½ టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 50 గ్రాములు, చికెన్ 1.2 kg, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయలు 2, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 150 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర తగినంత, నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3. ఆంధ్ర కోడికూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, జీలకర్ర, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లో చికెన్ తీసుకుని దానిలో పసుపు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక లగాన్లో నూనె వేడి చేసుకుని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, తగినంత నీళ్లు వేసి బాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దానిలో నల్ల మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర కోడికూర రెడీ.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.